హలో 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 అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఫెయిల్ అయ్యాడు, సూపర్ 7 ఫెయిల్ అయినాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్, ఆయనకు సంబంధించిన ఎంపీటీసీలు కానీ, ఆయనకు సంబంధించిన కార్యకర్త కానీ ఎవరైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్తే ఇంట్లో నుంచి చిన్న పిల్లలు సైతం క్యాడర్ను కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. క్యాడర్ను సైతం, చిన్నపిల్లలు సైతం ఇంటికి పోతూనే మా 15,000 సంగతి ఏమిటి అంటారు. అమ్మలు మా 18,000 సంగతి ఏంటి అని అంటారు. వాళ్ళ అమ్మలు మా 48,000 సంగతి ఏమిటి అంటారు. ఇంట్లో రైతన్నలు మా 26,000 సంగతి ఏమిటి అని, ఉద్యోగం ఎతికే పిల్లలు మా 36,000 సంగతి ఏమిటి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశ్నిస్తారని కనీసం క్యాడరు, కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది. ఏమిటయ్యా జగన్ రెడ్డి బాబు గారు మాయ చేశారంటున్నావు? చేతగాని వాడికి 1000 సాకులు. ఓటమిని అంగీకరించు, గుణపాఠం నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అంతా ఒక బూటకం. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు పరిపాలించావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయావు అని మీటింగులు పెడుతున్నావు? అధికారం అన్నాక అహంకారం ఉండకూడదు, ఉంటే అంతే సంగతులు. ఎంతటోడైనా ఇంటికే వైనాట్ 175 అన్నవుగా, అవి అహంకారంతో పలికిన పలుకులు కాదా? న్యాయం ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెబుతా ఉన్నావు. మరి పార్టీలో లీడర్కి క్యాడర్కి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పు. సైన్యం సరిగ్గా లేకపోతే యుద్ధంలో గెలవలేరు, అందుకే ఓడిపోయావు. చాలా చెప్పావులే జగన్ రెడ్డి, ఇక బయలుదేరు. నువ్వు ఎముడికి తక్కువ కంసుడికి ఎక్కువ అని జనానికి మా బాగా తెలిసిపోయింది. ఇంటికి వెళ్ళి పబ్జీ ఆడుకోపో అమ్మా పో.